ఓం శాంతి. ఈరోజు మురళి 23/7/2021. मीठे बच्चे, तुम्हें अपना चिंतन करना है, दूसरे का नहीं, क्योंकि ड्रामा अनुसार जो करेगा वो पाएगा. మధురమైన పిల్లలారా, మీరు స్వయం యొక్క చింతన చేసుకుంటూ ఉండాలి. మీరు మీ యొక్క చింతన చేయాలి, ఇతరుల యొక్క చింతన కాదు. ఎందుకంటే డ్రామా అనుసారం ఎవరు చేస్తారో వాళ్ళని పొందుతారు. వాళ్ళు చేసుకుంటే వాళ్ళు పొందుతారు, లేకపోతే లేదు. వాళ్ళ అవగుణాలు మనం ఎందుకు వర్ణించుకొని కూర్చోవాలి? చేయలేదు, మారలేదు, వాళ్ళే కోల్పోతారు. మనం శుభభావనతో వాళ్ళకి తెలియచేసి వాళ్ళని మార్చగలిగితే మార్చాలి, లేకపోతే మన చింతనలో మనం ఉండిపోవాలి. तुम्हें अपना चिंतन करना है, दूसरे का नहीं, क्योंकि ड्रामा అనుసార్ జో కరేగా ఓ పాయేగా. మీరు తమ చింతనలో తాము ఉండాలి, స్వచింతనలో, ఇతరుల చింతన కాదు. ఎందుకంటే డ్రామా అనుసారం ఎవరు చేస్తారో వాళ్ళు పొందుతారు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: త్రికాలదర్శి बनने से आत्मा को कौन सी स्मृति आई? త్రికాలదర్శిగా తయారవడం వలన ఆత్మకు ఎటువంటి స్మృతి కలిగింది? ఇప్పుడు ఉత్తర్: आत्मा को स्मृति आई, हम असल मूल वतन के निवासी इस ड्रामे में पार्ट बजाने आए हैं. हमने मुख्य एक्टर बन 84 जन्मों का पार्ट बजाया. अभी बाप के सम्मुख है, फिर साथ में घर जाएंगे. ఆత్మకి ఇప్పుడు స్మృతి కలిగింది. బాబా వచ్చి చెప్పాక ఏమని? మేము అసలు మూలవతన నివాసీలము, ఈ డ్రామాలో పాత్ర అభినయించడానికి వచ్చాము. మేము ముఖ్యమైన యాక్టర్గా తయారయ్యి ఈ డ్రామాలో 84 జన్మల పాత్ర అభినయించాము. 84 జన్మలు పూర్తి చేసుకొని ఇప్పుడు బాబా సమ్ముఖంగా చేరుకున్నాము. తర్వాత కొద్ది రోజుల్లో బాబా తోడులో ఇంటికి వెళ్ళిపోతాము అని స్మృతి కలిగింది కదా. పావన్ బన్కర్ ఘర్ జానా హై, ఫిర్ సుఖధామ్ మే ఆనా హై. ఇప్పుడు బాబా సమ్ముఖంగా చేరుకున్న ఈ సమయంలోని పావనంగా తయారైపోయి ఇంటికి వెళ్ళాలి బాబా తోడులని. తర్వాత సుఖధామంలో దిగి రావని. ये सारा खेल भारत पर ही बना हुआ है. ఈ ఆట అంతా భారతదేశం పైన తయారైంది. ये सारी स्मृति त्रिकालदर्शी बनने से आ गई. ఈ స్మృతి అంతా త్రికాలదర్శిగా తయారవడం వల్ల మనలో కలిగింది. డ్రామాలో ఎలా పాత్ర అభినయిస్తాం, మెయిన్ పాత్ర వహించే మనం కాబట్టి మొదట్లోనే వచ్చివలసి వచ్చింది. డ్రామా ప్రారంభం నుండి మనం ఇక్కడ ఉండాల్సి వచ్చింది జన్మలోని. ఇప్పుడు జన్మలు పూర్తి చేసుకొని బాబా ఎదురుగా చేరుకున్నాం. బాబా మనల్ని తీసుకెళ్ళిపోవటానికి వచ్చారు. పావనంగా తయారై వెళ్ళిపోతాం. అక్కడి నుండి మళ్ళీ సతయుగంలో దిగి వస్తాం. త్రికాలదర్శి అవ్వడంతో ఎంత మన యొక్క చరిత్ర మనకి గుర్తొచ్చేసింది. చూడండి, గీత్ మరణ తెరీ గలీమే, జీనా తెరీ గలీమే. మరణించిన నీ కోగిల్లోని, జీవించిన నీ కోగిల్లోని అని పాట. ఓం శాంతి. ఏ గీత్ కిస్నే గాయా? ఎవరు పాడారు ఈ పాట? బచ్చోనే, పిల్లలు పాడారు కదా. క్యా కైతే బచ్చే? ఈ పాటలో పిల్లలు ఏం చెప్తున్నారు? బాబా అభీ తో ఆప్కే గలే కా హీ హార్ బన్నా హై. బాబా మీ మెడలో హారం అవుతాం, మీ కోగిల్లో చేరిపోతాం. శరీరం వదిలేకి కూడా బాబా మెడలో హారం అవుతాం కదా. అంటే పరంధామంలో రుద్రమాలలో చేరిపోతాం మనం. ఏ శరీరంతో యహా హీ చోడు దేనా, ఈ శరీరం అయితే ఇక్కడే వదిలేస్తాం, మీ మెడలో హారం అయిపోతాం అని
పిల్లలు చెప్తున్నారు ఈ పాట ద్వారా. बच्चे जानते शांति धाम व निर्वाण धाम में बाप और बच्चे ఆత్మ ही रहते. పిల్లలు తెలుసుకున్నారు శాంతిధామం నిర్వాణ ధామంలో బాబా మరియు పిల్లలు మనం అంటే శరీరాలు కాదు, ఆత్మలు ఉంటాము శాంతిధామం నిర్వాణధామంలో. अब बाप గడి గడికి అయితే अपने को ఆత్మ నిశ్చయ కరు. అయితే క్షణక్షణం బాబా మనకు మురళిలో గుర్తు చేస్తున్నది ఏంటంటే మిమ్మల్ని మీరు ఆత్మాని నిశ్చయం ఏర్పరచుకోండి. तुम जानते हो हम आत्मा बाप के साथ निवान धाम में रहने वाले थे, फिर ये शरीर धारण कर 84 जन्मों का चक्र लगाया है. మీరు తెలుసుకున్నారు కదా, ఆత్మలు మనం బాబాతో కలిసి నిర్వాణ ధామంలో ఉండేవాళ్ళం. మళ్ళీ ఇక్కడికి వచ్చి శరీరాలు ధరించి 84 జన్మల చక్రంలో తిరుగుతూ వచ్చాం. बच्चे जानते हैं हम बराबर परम धाम के निवासी. अब फिर बाबा आए ही तुम बैठे हो, देखते हो बाबा सामने बैठे हैं. పిల్లలు తెలుసుకున్నారు కదా, నిజంగా మనం పరంధామ నివాసిలం. ఇప్పుడు బాబా పరంధామ నుండి వచ్చేస్తారు మన దగ్గరకు. మీరు కూర్చున్నారు కదా బాబా సమ్ముఖంగా, బాబా మన ఎదురుగా కూర్చున్నారని చూస్తున్నారు మీరు. यहाँ है लौकिक शरीर के संबंध. हम असल आत्मा ही थी, फिर लौकिक संबंध में सुख और दुख का जीवन बीता है. ఇక్కడ లౌకిక శరీర సంబంధాలు ఉన్నాయి. శరీరంలో వచ్చాక లౌకిక సంబంధాలు, శారీరక సంబంధాలు. అసలు మనం ఆత్మలే ఉండేవాళ్ళం పరంధామంలో. ఇక్కడ లౌకిక సంబంధాలు ఎప్పుడైతే దిగామో సుఖం దుఃఖం యొక్క జీవితాన్ని గడిపాం, సుఖ దుఃఖాల యొక్క జీవితాన్ని. అవి తుమ్ ఆత్మయే త్రికాలదర్శి బని హో. ఈ విషయాలన్నీ తెలుసుకొని ఆత్మని మీరు త్రికాలదర్శిగా తయారయ్యారు. బాబ్ भी तीनों कालों तीनों लोगों को जानने वाला है. బాబాకు కూడా 3 లోకాలు 3 కాలాలు తెలిసి ఉన్నవారు కదా బాబా. అందుకే బాబా ద్వారా మనకి ఇవన్నీ తెలిసాయి. तुम भी जानते నంబర్వార్ పురుషార్థ అనుసాर. అయితే బాబా ద్వారా తెలుసుకున్న మీరు కూడా నంబర్వార్ పురుషార్థ అనుసారం త్రికాలదర్శి అవుతున్నారు. పడాయికి యాద్ తో రేనీ చైనా అభి స్మృతి ఆయి హే. చదువు ఇక్కడ విన్నప్పుడే కాకుండా తర్వాత గుర్తుండిపోవాలి కదా. బాబా ఇప్పుడు ఈ స్మృతి కలిగిస్తూ ఉన్నారు మనకు. బాబానే సమझाया है तुम मूल वतन में रहने वाले हो, अभी तुम बाप दादा త్రికాలదర్శి బనే హో. బాబా చెప్తున్నారు మీరు మూలవతనంలో నివసించే ఆత్మలు. ఇప్పుడు మీరు బాప్ దాదా త్రికాలదర్శిగా తయారైపోయారు. బాప్ దాదా కూడా త్రికాలదర్శి అయి ఉన్నారు కాబట్టి పిల్లలకు 3 కాలాల జ్ఞానం ఇస్తున్నారు. దాంతో మీరు కూడా త్రికాలదర్శి అయిపోయారు కదా అని చెప్తున్నారు బాబా. तुम जानते हैं इस ड्रामा के हम मुख्य एक्टर्स हैं. सारे ड्रामा का नॉलेज तुम्हारी बुद्धि में अब है. ఇది తెలుసుకున్నారు కదా, ఈ డ్రామాలో మనం ముఖ్యమైన పాత్రధారులు. డ్రామా జ్ఞానం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. स्मृति आई है हम आधा कल्प सुखधाम में रहते, वहाँ रावण होता नहीं. हम आत्मा पूरे 84 जन्मों का चक्र लगाते हैं. మనకి ఇప్పుడు స్మృతిలోకి వచ్చింది కదా, అర్ధకల్పం మనం సుఖధామంలోనే ఉంటాం. అక్కడ రావణుడు ఉండడు, అంటే వికారాలు ఉండవు. మనం పూర్తి 84 జన్మలు తీసుకుని దిగిపోతాం. మళ్ళీ ఇప్పుడు బాబా సమ్ముఖంగా కూర్చున్నాం. ఇవన్నీ స్మృతిలోకి వచ్చాయి కదా. आपके श्रीमत पर चल हम आपके साथ चलेंगे, जितना हो सके आपको याद करेंगे. పిల్లలు చెప్తున్నారు మీ శ్రీమతం మీద నడుచుకొని మీ తోడుగా ఇంటికి వెళ్తాం బాబా, ఎంత వీలుంటే అంత మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం అంటున్నారు పిల్లలు. तुम बच्चों को सारा दिन यही ख्याल में रहना चाहिए जबकि త్రికాలదర్శి బనే హో. రోజంతా ఇదే విషయాల ఆలోచనలో ఉండాలి మీకు. సారం ఏంటి? త్రికాలదర్శి అయిన తర్వాత మనకు తెలిసిన జ్ఞానం యొక్క సారం ఏంటి? ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ నుండి సుఖధామంలోకి వస్తాం. ఈ జ్ఞాపకం ఎక్కువగా ఉండడం కోసమే బాబా 3 కాలాల జ్ఞానం ఇచ్చారు. అందుకు రోజు మొత్తంలో ఇదే ఆలోచనలో ఉండాలి మనం.
ఎంత వీలుంటే అంత మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం బాబా అంటున్నారు కదా. అది కూడా ప్రాక్టికల్గా రోజంతా ఉండాలి బాబా స్మృతి, ఈ విషయాలు మన ఆలోచనలో. ఎందుకంటే త్రికాలదర్శి అయ్యారు కాబట్టి మరి ఇవన్నీ మీ బుద్ధిలో పనిచేస్తూ ఉండాలి కదా ఆలోచనలు అని చెప్తున్నారు బాబా. ऊंचते ऊंचे भगवान उनके साथ तुम बच्चे भी ऊंचते ऊंच रहने वाले हो. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు, అతని తోడులో పిల్లలు కూడా మీరు ఉన్నతోన్నత స్థానంలో నివసించేవారు అయ్యారు. अभी तुम बच्चों को घर की याद आई, हम पवित्र बन अपने परम धाम घर जाएंगे. ఇప్పుడు పిల్లలు మీకు ఇల్లు స్మృతిలోకి వచ్చేసింది కదా, పవిత్రంగా తయారై పరంధామ ఇంటికి వెళ్ళిపోతాము అని. बाप शिव की पूजा होती है तो सालिग्रामों की भी पूजा होती है. बाप ही आकर आत्माओं को पावन बनाते हैं. బాబాకు శివుడు రూపంలో పూజ జరుగుతుంది, పిల్లలకు కూడా శాలిగ్రామాల రూపంలో పూజ జరుగుతుంది కదా అని చెప్తున్నారు బాబా. బాబాయి వచ్చి ఆత్మల్ని పావనంగా తయారు చేస్తున్నారు. ఎవరు పావనంగా అవుతున్నారో? అనేక మందిని పావనంగా తయారు చేయటంలో సహయోగి అవుతున్నారా బాబాకు? వాళ్ళ పూజ జరుగుతుంది శాలిగ్రామ రూపంలో. आत्माओं को पवित्र बनाने वाले एक ही बाप है और कोई बना ना सके. ఆత్మల్ని బాబా తప్ప ఇంకెవరు పవిత్రంగా తయారు చేయలేరు. अभी तुम सारे ड्रामा के खेल को जान चुके हो, समझते भारत पर ही खेल बना हुआ है, तो अब तुम बच्चों को बाप सम्मुख बैठ समझाते हैं. ఇప్పుడు మొత్తం డ్రామా యొక్క ఆటను తెలుసుకున్నారు మీరు. భారతదేశం పైనే ఆట స్టోరీ అంతా తయారయ్యింది అనేది కూడా అర్థమైంది కదా మనకి. ఇతర దేశాలు బాబా ఏం చెప్తారు, షేకలు ఈ స్టోరీలో వాళ్ళు కూడా యాడ్ అయితేనే కథకు అందం తయారవుతుంది, కథకు విలువ తయారవుతుంది. అంటే ఒక స్టోరీ అనేది వినడానికి, అంటే భారతీయుల యొక్క ముఖ్యమైన పాత్రకు షో రావాలి అంటే, ప్రత్యక్షం కావాలి అంటే ఇంకా వేరే చిన్న చిన్న పాత్రధారులు, చిన్న చిన్న ధర్మాలు కూడా అవసరమయ్యాయి ఈ డ్రామాలో. కానీ మెయిన్ అయితే భారతదేశమే, భారతీయులపైనే ఆట స్టోరీ సారమంతా తయారై ఉందన్నమాట. అంతే కదా, భారతీయులు బాగుపడితే మిగిలిన అన్ని దేశాలకి సేవ జరుగుతుంది. వాళ్ళు పరంధామానికి వెళ్తారు, మిగిలిన అన్ని ధర్మాల వాళ్ళు కూడా మనతో పాటు, మన కారణంగానే కదా. మరి మనం సుఖధామంలో దిగి వచ్చినా వాళ్ళు పరంధామంలో శాంతిలో ఉంటారు. మళ్ళీ మనం దిగిపోతాం కదా జన్మల్లో వస్తూ, మన కారణంగానే వాళ్ళు కూడా దిగిపోతున్నారు. భారతీయులు దేవతా ధర్మస్తులు దిగిపోవడం వల్లే మిగిలిన వాళ్ళు మనం వెనుక దిగిపోతున్నారు ఇతర ధర్మాల వల్ల. అంటే మెయిన్ ఆట ఆధారం అంతా ఎవరి మీద ఉంది? భారతీయులపైనే. भारत पर ही खेल बना हुआ है, तो अब तुम बच्चों को बाप सम्मुख बैठ समझाते. సమ్ముఖంగా కూర్చొని బాబా ఈ విషయాలన్నీ మనకు అర్థం చేయిస్తున్నారు. हर एक जीव की आत्मा जानती है बाबा ज्ञान का सागर है, उसको भक्ति मार्ग में बुलाते आए और प्रतिज्ञा करते आए हैं. ప్రతి ఒక్క జీవాత్మకు తెలుసు శివ బాబా జ్ఞాన సాగరుడు. అతన్ని భక్తి మార్గం నుండి కూడా పిలిచాం మనము. ఎన్నో ప్రతిజ్ఞలు కూడా చేస్తూ వచ్చాము అతని ఎదురుగా. ఏమని ప్రతిజ్ఞ చేశారు? ముఖ్యంగా భక్తి మార్గం నుండి కూడా ఏమని ప్రతిజ్ఞ చేశారు పిలుస్తూ? బాబా ఆప్ ఆయేంగే తో జరూర్ హమ్ ఆప్కి మత్ పర్ చలేంగే. తండ్రి మీరు దిగి వచ్చేస్తే తప్పకుండా మీరిచ్చే మతం మీదే నడుస్తాం, మిగిలిన వాళ్ళందరినీ త్యాగం చేస్తాం. అంటే మిగిలిన వాళ్ళ సలహాలను త్యాగం చేస్తాం, మీరిచ్చే మతం పైన నడుస్తాం, మీ మీద బలి అయిపోతాం అని చెప్పారు భక్తిలో. మీరు ఇలాగనే పిలిచారు, దిగి రండి మీరు అని. ఏ కోయి లౌకిక సంబంధికి బాత్ नहीं, బాబాతో మనం అనుభవం చేసేది లౌకిక సంబంధం లాంటి విషయం కాదు. तुमको देही अभिमानी बन ये ख्याल रखना है कि हमको एक बेहद के बाप की श्रीमत पर चलना है, उनका ही मानना है. ఇక్కడ బాబాతో మనం ఏర్పరచుకునే సంబంధంలో ఆత్మ అభిమాని స్థితి అవసరం. ఎందుకంటే ఇది లౌకిక సంబంధం కాదు, దైహిక సంబంధం కాదు.
ఆత్మాభిమానిగా ఆలోచించటము, అనుభవం చేయడం అనేది ఉంటుంది. ఏమని? మేము ఒకే ఒక్క అనంతమైన తండ్రి శివబాబా యొక్క శ్రీమతంపై నడుచుకోవాలి, బాబా చెప్పిన మాటనే మేము వినాలి అనే ఆలోచన మీకు ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ ఇలాంటి చింతన చేయాలి మీరు. वो तो बहुत सहज समझाते हैं, तुम्हारा अब तीसरा నేత్ర జ్ఞాన్ కా ఖుల్ గయా. బాబా అయితే చాలా సహజంగా మనకు అర్థం చేయిస్తున్నారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీది మూడవ నేత్రం తెరవబడింది. ये ज्ञान तुमको यहाँ है. मूल वतन में बाप और बच्चे रहते, वहाँ ये किसको पता नहीं रहता. ఈ జ్ఞానము ఇక్కడే ఉంటుంది మీకు, సంగమేగంలోనే. మూలవత్తనంలో బాబా మరియు పిల్లలు కలిసే ఉంటారు అక్కడ. కానీ అక్కడ ఈ విషయాలు మీకు తెలియదు ఏమాత్రం. శివబాబా మన తండ్రి అనేది కూడా తెలీదు, తండ్రి దగ్గర ఉన్నాము అని కూడా మీకు. अभी तुम बच्चों को बाप अपना अंत देते हैं, वही ज्ञान का सागर है. और कोई सत्संगों में ऐसे नहीं कहेंगे कि बाबा हम आत्माओं को पढ़ाते, ये तुम जानते हो. బాబా చెప్తున్నారు, ఈ సమయంలో బాబా వచ్చి పిల్లలు మీకు తన యొక్క అంతు ఇస్తున్నారు. పరంధామంలో కూడా మీరు తెలుసుకోలేని విషయాలు ఇక్కడ తెలుసుకుంటున్నారు. పరంధామంలో బాబాతోని ఉన్న కనిపెట్టలేని అంతు ఇక్కడ మీరు కనిపెడుతున్నారు. బాబా తన అంతు అంతా మనకి ఇస్తున్నారు. ఏం తెలిసింది బాబా యొక్క అంతు మనకి? ఓహో, జ్ఞానం సాగరం, అతడే జ్ఞాన సాగరుడు అని అతని యొక్క అంతు మనకి అర్థమైంది. అతని యొక్క లోతు మనకు అర్థమైంది. భక్తులు అదేం లేదు కదా, పై పైనే మనం భగవంతుని మహిమ చేస్తాం. కానీ ఇక్కడ అనుభవం అవుతుంది భగవంతుని యొక్క అంతు ఏంటి అనేది. వేరే సత్సంగాల్లో ఎక్కడ కూడా బాబా మా ఆత్మని చదివిస్తున్నారు, భగవంతుడు చదివిస్తున్నారు అని వినరు. घड़ी घड़ी तुमको कहना पड़ता है देही अभिमानी बनो. आत्मा इस ड्रामा में एक्टर है, पार्ट बजाती है. हम आत्मा ने चोला लिया है, वो एक्टर्स कपड़े बदलते हैं. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, గడి గడికి మీకు చెప్పాల్సి కూడా వస్తుంది ఇక్కడ. ఏమని? దేహి అభిమాని బను, ఆత్మాభిమానిగా కండి, ఆత్మాభిమానిగా కండి అని మాటి మాటికి పదే పదే చెప్పాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఆత్మే మనం ఈ డ్రామాలో యాక్టర్ అయి ఉన్నాం, పాత్ర అభినయిస్తున్నాము. ఆత్మ మనం వస్త్రాన్ని ధరించాము. లౌకికంలో కూడా యాక్టర్స్ స్టేజ్ మీదకి వెళ్తారు చూడండి, స్థూలమైన బట్టలు మార్చుకుంటారు, మేకప్ చేసుకుంటారు. ఇక్కడ కూడా మనం ఆత్మ బిందు వచ్చి బిందు రూపం నుండి మేకప్ శరీర రూపాన్ని ధరిస్తున్నాం మనం. तुम आत्मा ही निराकारी दुनिया से यहाँ आकर ये शरीर रूपी चोला लेती, वह सिर्फ अपने कपड़े बदलते हैं. हम आत्माओं को बाबा फिर से आकर राजयोग सिखला रही है. మీరు ఆత్మను నిరాకారి ప్రపంచం నుండి ఇక్కడికి వచ్చి శరీరం అనే వస్త్రాన్ని తీసుకుంటున్నారు. అక్కడ యాక్టర్స్ అయితే కేవలం తమ స్థూలమైన బట్టల్ని మార్చుకుంటారు అంటున్నారు బాబా. हम आत्माओं को बाबा फिर से आकर राजयोग सिखा रहे. अब तुम बच्चे समझते बाबा आया हुआ है तो जरूर हम बाबा के मददगार बनेंगे. ఆత్మని మనకు బాబా మళ్ళీ రాజయోగం నేర్పిస్తున్నారు. పిల్లలు తెలుసుకున్నారు కదా, బాబా వచ్చారు, తప్పకుండా ఇప్పుడు బాబాకు మేము సహయోగిగా తయారవుతామని కూడా అనుకుంటున్నారు కదా పిల్లలు. ఏం సహయోగం ఇస్తారు బాబాకు? ఏం సహయోగం అవసరము? బాబా రాగానే మనకు అడిగే సహయోగం ఏంటి? పవిత్ర బన్ और सारे भारत को पवित्र बनाएंगे. మేము పవిత్రంగా తయారయ్యి మరియు మొత్తం భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేస్తాము అని ఈ సహయోగం ఇస్తున్నాం బాబాకు మనం. हमको శ్రీమత్ पर ही चलना है. పవిత్రంగా తయారవ్వాలంటే శ్రీమతం పైనే నడవాలి మనము. श्रीमत कहती है बाप को याद करना है, जो करेंगे वो पाएंगे. सब तो नहीं आकर पुरुषार्थ करेंगे. శ్రీమతం ఏం చెప్తుంది మనకి? చాలా ఉన్నాయి బాబా శ్రీమతం. శ్రీమతం అంటే
సలహాలు, బాబా ఇచ్చిన శ్రేష్టమైన సలహాలు. అందులో ముఖ్యమైనది ఏంటి, బాబానే జ్ఞాపకం చేసుకోవాలి మనం. బాప్కో యాద్ కర్నా, ఇది ఒక శ్రీమతం. ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారు. అందరూ వచ్చి ఇక్కడ పురుషార్థం చెయ్యరు అని చెప్తున్నారు బాబా. जिन्होंने कल पहले पुरुषार्थ किया है वही करेंगे. కల్పపూర్వం ఎవరు పురుషార్థం చేస్తారు, వాళ్ళే ఇప్పుడు కూడా పురుషార్థం చేస్తారు. అవి వాపస్ जाना इसलिए पुरुषार्थ कर पवित्र जरूर बनना है. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి మనం. అందువల్ల పురుషార్థం చేసుకొని తప్పకుండా పవిత్రంగా తయారవ్వాలి. हम ऊपर मूल वतन में रहने वाले, पहले पहले हम स्वर्ग में आए थे, फिर सीढ़ी నీచే ఉత్తరితే ఆయే. మొట్టమొదట మూలవతనంలో ఉండేవాళ్ళం, పైన ఆత్మరూపంలో మనం. మొట్టమొదట అక్కడి నుండి వచ్చినప్పుడు స్వర్గంలోకి దిగి వచ్చాం. తర్వాత మెట్లు కిందకి దిగిపోతూ వచ్చేసాం, జన్మల్లో వస్తూ. బాప్ समझाते भी भारतवासियों को है, भारत में ही आते हैं. याद भी भारत में करते कि आकर हमें पावन बनाओ. शरीर धारण कर हमको श्रेष्ठ कर्म सिखलाओ. शरीर का नाम भी गाया हुआ है, ये भाग्यशाली रहते हैं. బాబా ఈ విషయాలు చెప్పేది కూడా భారతీయులకే చెప్తున్నారు. భారతదేశంలో వస్తున్నారు బాబా. జ్ఞాపకం చేయడం, పిలవడం కూడా ఎక్కువగా భారతదేశంలోనే పిలుస్తారు భగవంతుణ్ణి. ఏమని, రండి మమ్మల్ని పావనంగా తయారు చేయండి, మేము పతితులైపోయాము. ఇంకా ఏమని పిలుస్తారు, మాలాగే మీరు కూడా శరీరాన్ని ధరించి మాలాంటి రూపంలో వచ్చి శ్రేష్ట కర్మలు చేయడం మాకు నేర్పించండి అని పిలుస్తున్నారు భారతీయులే ఎక్కువగా. మన పిలుపు ప్రకారంగానే అతడు కూడా శరీరాన్ని ధరించి వస్తున్నారు. ఏ శరీరంలో బాబా వస్తున్నారు, ఆ శరీరానికి పేరు కూడా పెట్టబడింది, శాస్త్రాల్లో కూడా గాయనం చేయబడింది. భాగ్యశాలి రథం, భగీరథుడు అని. ఎవరు, ఏ బ్రహ్మా బాబా శరీరంలో శివబాబా వస్తున్నారు, అతడే భగీరథుడు అయ్యారు. बाप भी कहते मैं साधारण तन में प्रवेश करता. आगे भी कहा था तुम बच्चों को स्मृति आई है, बराबर 5000 वर्ष पहले भी बाबा ने यही कहा था और कोई भी ये बात बता नहीं सकते हैं. शिव बाबा కూడా చెప్తున్నారు, నేను సాధారణ తనులో ప్రవేశించి వస్తున్నాను. పూర్వం కూడా ఇదే చెప్పారు బాబా మనకు, కల్పపూర్వం కూడా. ఇప్పుడు బాబా వచ్చి చెప్పగానే స్మృతి కలుగుతూ ఉంది మనకి. నిజంగా 5000 సంవత్సరాల పూర్వం కూడా బాబా ఇదే మనకు చెప్పారు. ఇంకెవరూ చెప్పలేని విషయాలు ఇవి. बाप ये कहते 5000 वर्ष पहले भी मैंने इस शरीर में आकर तुमको समझाया था. 5000 సంవత్సరాల పూర్వం కూడా ఈ శరీరంలో ప్రవేశించవచ్చు, ఇలాగే ఇదే విషయాలు మీకు చెప్పాను అని చెప్తున్నారు బాబా. ఇంకే సత్సంగంలోనైనా ఇది ఉపయోగిస్తారా? 5000 సంవత్సరాల పూర్వం కల్పపూర్వం ఇలాగే కలిసాం, ఇలాగే మేము జ్ఞానం చెప్పామని చెప్తారా ఈ గురువులైనా? ఎంత క్లియర్గా ఉంది చూడండి, బాబా దగ్గర చక్రం యొక్క జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే జన్మలోకి రారు కదా బాబా, అందుకే బాబా దగ్గరే క్లియర్గా ఎటువంటి జ్ఞానం ఉంటుంది. अब फिर तुम बच्चों को कहता हूँ आत्मा अभिमानी बनो. जैसे नाटक वालों को मालूम रहता है ना हम कौन सा वस्त्र पहन कर क्या क्या पाठ बजाते, परंतु वो तो देह अभिमानी. ये है बेहद की बात, देही अभिमानी बनना है. 5000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చాను, మీకు చెప్తున్నాను ఆత్మాభిమానిగా తయారవ్వండి అని మీకు నేర్పిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. అక్కడ కూడా నాటకాల్లోని పాత్ర పోషించే వారికి తెలుస్తుంది కదా, ఏ వస్త్రాలు ధరించి ఎలాంటి పాత్ర పోషిస్తాము, ఎలాంటి డైలాగ్స్ మాట్లాడాలి, ఎలాంటి వేషం ధరించాలి, అంత వాళ్ళకు అవగాహన ఉంటుంది, ఏ ఏ పాత్ర అభినయిస్తాము. కానీ దేహాభిమానిగా ఉంటారు వాళ్ళు. ఇక్కడైతే అనంతమైన డ్రామా, అనంతమైన పాత్ర విషయం చెప్తున్నారు బాబా. ఇక్కడ ఏంటి, ఆత్మ అభిమానిగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా.
हम असल आत्मा ही है, अभी हमारा पाठ पूरा होता है. అసలు మన ఆత్మలమే. ఇప్పుడు మన పాత్ర పూర్తవుతుంది. బాబా సమ్ముఖ బయట సబ్ కుछ तुमको समझाते, ये भूल नहीं जाना. బాబా సమ్ముఖంగా కూర్చొని అన్ని విషయాలు మనకు అర్థం చేయిస్తున్నారు. మర్చిపోకూడదు ఈ విషయాలు మళ్ళీ మీరు అని చెప్తున్నారు బాబా. माया कितने विघ्न डालते, बाप समझाते बच्चे तुमको कोई भी विकर्म नहीं करना है. मनसा तूफान बल बहुत आएंगे, अपनी परीक्षा लेनी है. हमारी कर्मेंद्रियां चलाई माइन तो नहीं होती हैं. हम काम को जीत सकते हैं, तुम्हारे लिए तो बहुत सहज है. బాబా చెప్తున్నారు మాయ విఘ్నాలు కూడా ఎన్ని వేస్తుంది. బాబా సమ్ముఖంగా కూర్చొని ఈ విషయాలు చెప్తున్నారు, మర్చిపోకూడదు. కానీ మాయ కూడా ఎన్ని విఘ్నాలు వేస్తుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు పిల్లలరా, మాయా విఘ్నాలు వచ్చినా మనసులో భలే మాయా తుఫాన్లు ఎన్ని వచ్చినా చాలా వస్తాయి మనసులో సంకల్ప వికల్పాలు. కానీ కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి వికర్మ చేసేయకుండా గమనిక పెట్టుకోండి. దీనికోసం ఏ రోజుకు ఆ రోజు మీ కర్మేంద్రియాలు మీరు పరీక్షించుకుంటూ ఉండండి. నా కర్మేంద్రియాలు చంచలం కావటం లేదు కదా, ఇంకా నేను కామ వికారాన్ని జయించగలుగుతున్నానా పరిశీలించుకుంటూ ఉండండి. మీకోసం చాలా సహజం. బాబా మన ఎదురుగా ఉన్నారు కదా, శక్తి ఇస్తున్నారు కదా. బయట వాళ్ళకైతే కష్టము అనే ధారణలు కూడా మనకైతే చాలా సహజం. బాబాతో కనెక్ట్ అయి ఉంటే మనం సహజం అయిపోతుంది. हम आत्मा ही एक बाप के बच्चे, बाप से ही योग लगाना है. ఆత్మ మనము ఒక బాబాకు పిల్లలయ్యాం, బాబాతోనే మన యోగం జోడించుకోవాలి. कर्मेंद्रियों में चलाईमानी होना ये भी देहाभिमान हुआ ना. ఒకవేళ కర్మేంద్రియాల్లో చంచలత్వం వస్తుంది అంటే ఇది కూడా దేహాభిమానంలో ఉన్నట్టే కదా. దేహాభిమానంలో ఉంటేనే కర్మేంద్రియాలు చంచలం అవుతాయి, గంతులేస్తాయి, మనస్సు కానీ కర్మేంద్రియాలు కానీ. దానికి కారణం ఏంటి? దేహాభిమానమే అని చెప్తున్నారు బాబా. तुमको कोई से भी डरना नहीं, निर्भय बनना है. कभी भी कहाँ जाओ तो साक्षी हो देखना है. हम तो आत्मा है, इस खेल को तुम पूरा जान गए हो. మీరు ఎవరికి కూడా భయపడే అవసరం లేదు, నిర్భయంగా తయారవ్వాలి. ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్ళినా సాక్షిగా చూడాలి. ప్రతి ఒక్కరి పాత్ర అందరితో కలుస్తూ కూడా సాక్షిగా ఉంటూ చూడండి పాత్రను. లోపల స్మృతి ఉండాలి, నేను ఆత్మను అని. ఈ ఆట కోసం అయితే పూర్తిగా మీరు తెలుసుకున్నారు కదా అని చెప్తున్నారు బాబా. ऊंचते ऊंच बाप है, ये बुद्धि में आया है, उनको बिंदी कहा जाता है. निराकारी दुनिया में आत्माओं का झाड़ है. ఉన్నతోన్నతమైన వారు శివ బాబా. ఇది బుద్ధిలోకి వచ్చింది కదా. శివ బాబాని బిందు అంటాం కదా. నిరాకారి ప్రపంచంలో ఆత్మల యొక్క వృక్షం ఉంటుంది. बीज से झाड़ निकलता, फिर नंबरवार पत्ते आते, ये भी ऐसे ऊपर से नंबरवार आत्माएं आती. आत्मा प्रवेश कैसे करती, निकलती कैसे, ये कोई देख ना सके. బాబా చెప్తున్నారు ఎలాగైతే స్థూలమైన వృక్షంలో కూడా ముందు బీజం నుండి వృక్షం ఉత్పన్నమవుతుంది. తర్వాత అంటే బీజం నుండి వృక్షం ఎలా ఉత్పన్నమవుతుంది? కాండము, నెమ్మదిగా నంబర్ వారీగా ఆకులు తయారవుతాయి. అలాగే ఈ వృక్షం కూడా పైనుండి నంబర్ వారీగా ఆత్మలు దిగి వస్తే ఈ వృక్షంలో యాడ్ అవుతూ ఉంటారనమాట. అయితే ఆత్మ ఎలా ప్రవేశించి వస్తుంది శరీరంలో, మళ్ళీ శరీరం నుండి బయటకు ఎలాగ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకో శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. ఇది ఎవరు కూడా చూడలేరు, కళ్ళతో చూడలేరు దీన్ని. अब बाप समझाते तुम्हारी आत्मा पतित होगी, उनको पावन बनाओ. इन द्वारा बाप बैठ समझाते हैं. బాబా చెప్తున్నారు మీ ఆత్మ పతితంగా అయిపోయింది, ఇప్పుడు ఆత్మను పావనంగా తయారు చేసుకోండి అని బ్రహ్మ ద్వారా శివ బాబా కూర్చొని చెప్తున్నారు మనకి ఈ విషయాలు. बाप तो कर्मेंद्रों से करते हैं ना, आत्मा बिंदी इसमें नहीं होती तो कर्मेंद्रिय कुछ कर नहीं सकते. इतनी छोटी बिंदी कितनी पावरफुल हैं, उनमें सारी नॉलेज है.
బాబా అయితే కర్మేంద్రియాల ద్వారానే చెప్తున్నారు. ఆయన చేయవలసిన కర్మ ఆయన చేస్తున్నారు కదా కర్మేంద్రియాల ద్వారా. మీరు కూడా ఆత్మే అసలు. కర్మేంద్రియాలు ఏమీ చేయలేవు ఆత్మ ప్రవేశించకుండా. ఇంత చిన్న బిందువు ఉంటుంది ఆత్మ, కానీ ఎంత పవర్ఫుల్లో ఆత్మ. మొత్తం నాలెడ్జ్, మొత్తం జ్ఞానం ఆత్మలో నిండుతుంది. बाप ज्ञान का सागर है जो तुमको बैठ समझाते, उनमें सारा ज्ञान है. బాబా కూడా జ్ఞాన సాగరుడు కదా, సాగరంలా చెప్తూనే ఉన్నారు మనకి, ఎన్ని విషయాలు చెప్తున్నారు బాబా. మొత్తం జ్ఞానం ఉంది బాబాలో. ఏవి ఉన్కా పాఠ నూందా హువా హై. జ్ఞాన సాగరుడు అనేది కూడా అతని పాత్ర ఫిక్స్ అయి ఉంది డ్రామాలో. తుమ్హారీ ఆత్మ మే భీ 84 జన్మం కా పాఠ హై. మీరు కూడా చిన్న బిందువులో 84 జన్మల పాత్ర ఉంది చూడండి ఆత్మలోని. तुम दुख सुख का पाठ बजाते हो, दुख में बहुत तकलीफ लेते हो. మీరు ఇలా సుఖ దుఃఖాల పాత్ర అభినయిస్తూ వస్తారు. దుఃఖం యొక్క పాత్రలో వచ్చినప్పుడు చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది మీరు. बाप कहते हैं मैं तो पुनर्जन्म में आता नहीं हूँ, तुम 84 जन्म लेते हो, मैं तो नहीं लेता हूँ. मैं आकर तुम बच्चों को सहज युक्ति बताता हूँ कि मुझे याद करो तो पावन बनेंगे. శివబాబా చెప్తున్నారు, నేనైతే పునర్జన్మల్లోకి రాను, అంటే సుఖం దుఃఖం ఏమి ఉండదు బాబాకు, సుఖ దుఃఖాల పాత్ర. పిల్లలు మీరైతే 84 జన్మలు తీసుకుంటారు, నేను తీసుకోను కదా అని చెప్తున్నారు బాబా. నేను వస్తాను, వచ్చి పిల్లలకు సహజమైన యుక్తి వినిపిస్తాను, నన్నే జ్ఞాపకం చేసుకుంటే మీరు పావనంగా అయిపోతారు అనే యుక్తి వినిపించడానికి వస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా. आधा कल्प तुम काम चित्ता पर बैठ तमो प्रधान बने हो, आत्माओं से ही बाप बात करते हैं. అర్ధకల్పం కామచిత మీద కూర్చొని తమో ప్రధానంగా అయిపోయారు మీరు అని ఆత్మలతోనే ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు బాబా. आत्मा के ఆర్గన్స్ पहले छोटे होते फिर बड़े होते. ఆత్మతో చోటి బడి होती नहीं. ఆత్మ యొక్క ఇంద్రియాల ముందు చిన్న చిన్న ఉంటాయి కదా, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. తర్వాత ఇంద్రియాలు పెరుగుతూ వస్తాయి. ఆత్మ అయితే చిన్న పెద్ద సైజులో మారదు, శరీరానికే మార్పులు ఉంటాయి. ఆత్మ హీ కేతి ఏ పతిత పవన ఓ ఆత్మ బాప్కో పుకార్తి. ఓ పతిత పవన రండి అని ఆత్మే బాబాని పిలుస్తుంది కదా అని చెప్తున్నారు బాబా. బాప్ కేతే మే కల్ప కల్ప ఆతా హూ తుమ్ పతితోं को पावन बनाने. అవి తుమ్ జాన్తే ఆత్మ కేసే ఆతి జాతి. బాబా చెప్తున్నారు, కల్ప కల్పం నేను వస్తున్నాను పతితుల్ని పావనంగా తయారు చేయటానికి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా ఆత్మ ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది అనేది కూడా మీకు ఇప్పుడు తెలిసింది. मनुष्य बहुत माता मारते हैं, देखिए आत्मा कैसे निकलती, परंतु किसको पता नहीं पड़ता, क्योंकि यह है अति सूक्ष्म. छोटी सी आत्मा में कितना पार्ट है. जैसे बीज में सारा ज्ञान है, वो तो बीज है जड़, बड़ का जड़ होता है, उसका बीज कितना छोटा, उनसे जड़ कितना बड़ा लंबा निकलता है. బాబా చెప్తున్నారు, ఆత్మ ఎలా వస్తూ వెళ్తూ ఉంటుంది శరీరంలో, మళ్ళీ ఇంకో శరీరాన్ని ఎలా ధరిస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ మీకు తెలిసింది. ఇప్పుడు మనుషులైతే దీనికోసం ఎంత తలకొట్టుకుంటున్నారో చూడాలి. చనిపోయే దశలో ఉన్న వాళ్ళని ఒక బాక్స్లో బంధించి ఆత్మ ఎలాగెళ్ళిపోతుందో ఎలాగొస్తుందో దాన్ని చూడాలి. ఏదైనా కెమెరా పట్టుకుంటుందేమో ఆత్మని ఎగురుతూ ఉండడం చూసి శరీరం వదిలి వెళ్ళడం, ఇలా ఎంత తల కొట్టుకొని ప్రయత్నిస్తూ ఉంటారో ఆత్మ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూడాలి అని. కానీ ఎవ్వరికీ తెలియదు, ఎందుకంటే అతి సూక్ష్మమైన ఆత్మ కదా, అది ఎప్పుడు వెళ్తుంది ఎప్పుడు వస్తుంది ఎలా వెళ్తుంది ఎవరికి తెలియదు. ఇంత చిన్న ఆత్మలో ఇంత పాత్ర నిండి ఉంటుంది. ఎలాగైతే బీజమైన భావాలో మొత్తం వృక్షమీక జ్ఞానం ఉంది చూడండి, ఇంత చిన్న బిందువులోనే. అక్కడ జడ బీజాలు ఉంటాయి, మామూలు చెట్టువి. మర్రి చెట్టు చూడండి, బీజం ఎంత చిన్నది ఉంటుంది తెలుసా, విత్తనం మర్రి చెట్టుది. కానీ దాని నుండి మర్రి చెట్టు ఎంత వెడల్పుగా పొడువుగా పెరిగిపోతుందో, చాలా వెడల్పు వరకు దాని కొమ్మలు వ్యాపించి ఉంటాయి. ఊడలు కూడా భూమిలోకి వెళ్ళిపోతాయి. कलकत्ते वाला बड़ का झाड़ कईयों ने देखा होगा, बहुत बड़ा झाड़ है. अब उनका फाउंडेशन सारा सड़ गए हैं, बाकी झाड़ कड़ा है. ये भी ऐसे हैं. బాబా చెప్తున్నారు, కలకత్తాలో ఉంది మర్రి చెట్టు.
బనియన్ ట్రీ అని చూడ్డానికి వెళ్తారు అక్కడ అందరూ. కలకత్తా చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఆ వృక్షం కూడా చూస్తారు. బనియన్ ట్రీ అని అక్కడ చూడ్డానికి వెళ్తారు. అదేంటంటే చాలా పెద్ద వృక్షం ఉంటుంది. అది 200 సంవత్సరాల పైన అయిందంట ఆ వృక్షం ఉంటూ. చెప్తారు అక్కడ చూడ్డానికి వెళ్ళే వాళ్ళకి 200 ఇయర్స్ కన్నా పైన అయింది దాని ఉత్పన్నమయ్యి ఆ వృక్షం. అయితే ఇప్పుడు దాని పరిస్థితి ఏంటంటే కలకత్తాలో ఉన్న చెట్టుది ఫౌండేషన్ లేదు, కాండం లేదు, ఎండిపోయింది. కానీ వృక్షం మాత్రం పచ్చగానే నిలబడి ఉందన్నమాట. అది ఎలాగా అంటే మధ్యలో ఉన్న కాండం, అసలైన కాండం ఎండిపోయింది, కానీ ఊడలు పక్క నుండి వచ్చేవి అవి కింద భూమిలోకి పాతుకుపోయి వాటి ద్వారా శక్తి అందుతుందన్నమాట వృక్షానికి. వాటికి వేళ్ళు తయారైపోయి ఆ ఊడలు భూమిలోకి వెళ్ళిపోయి భూమిలో దాని వేళ్ళు తయారైపోయి దాని ద్వారా పచ్చదనం అందుతుందన్నమాట ఆ వృక్షానికి. ఇప్పుడు మీ మానవ సృష్టి వృక్షం కూడా అలాగే అయిపోయింది అని చెప్తున్నారు బాబా. देवता धर्म को फाउंडेशन नहीं झाड़ की भी अब जड़ीभूत अवस्था है. దేవతా ధర్మ యొక్క ఫౌండేషన్ అనేది లేదు, అలా అయిపోయింది అని చెప్తున్నారు బాబా. ఈ కల్పవృక్షానికి ఇప్పుడు శిథిలావస్థ అని చెప్పొచ్చు. అలా అయిపోయింది, శిథిలావస్థలోకి వచ్చేసింది. ये भी तुम जानते, तब तो गवर्नमेंट को भी कहते कि हम इतने समय में दुनिया को पावन बनाकर दिखाएंगे. मनुष्य इन बातों को समझते नहीं. तुमको तो निश्चय है कि हम इस भारत को श्रेष्ठाचारी जरूर बनाएंगे, तब तो भ्रष्टाचारी दुनिया का विनाश होगा. ఇది మీకు తెలుసు. వృక్షం శిథిలావస్థకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు, అంటు కట్టారు ఈ వృక్షానికి. ఇవన్నీ మీకు తెలుసు. అందుకే మీరు గవర్నమెంట్ కూడా ఛాలెంజ్ చేసి చెప్తారు, ఈ సమయంలో ప్రపంచాన్ని మేము పావనంగా తయారు చేసి చూపిస్తాము అని. మనుషులకి ఈ విషయాలు తెలియని విషయాలు. మీకైతే నిశ్చయం ఉంది, తప్పకుండా ఈ భారతదేశాన్ని శ్రేష్టాచారిగా తయారు చేస్తాం మేము అని. అప్పుడే కదా మనం శ్రేష్టాచారి ప్రపంచాన్ని తయారు చేస్తేనే భ్రష్టాచారి ప్రపంచం వినాశనం అవుతుంది అని చెప్తున్నారు బాబా. ये जो चाहते शांति हो जाए, आत्मा पाठ बजाते बजाते थक गई, इसलिए पुकारती है शांति देवा. ఏదైతే శాంతి ఏర్పడాలి అని కోరుకుంటున్నారా మనుషులు, అది ఇప్పుడు స్థాపన అవుతుంది. ఆత్మ పాత్రని స్తబ్నిస్తే అలసిపోయింది, అందుకే శాంతి అడుగుతున్నారు. శాంతి దేవా, శాంతి ఇవ్వండి అని. ये थोड़ी समझते आत्मा शांत स्वरूप है, परंतु यहाँ आत्मा को कर्मेंद्र द्वारा कर्म तो जरूर करना ही है. शांति तो कहते हैं, किसको पता नहीं कि शांति धाम अलग है, सुख धाम अलग है. మనుషులు శాంతి దేవా, శాంతి ఇవ్వండి అని అడుగుతారు, కానీ ఇది అర్థం కావట్లేదు, ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపం కదా అని. కానీ ఇక్కడ ఆత్మ కర్మేంద్రియాల ద్వారా కర్మ తప్పకుండా చేయవలసి ఉంటుంది, శాంతిగా ఉండడానికి అవ్వదు. శాంతి ఇవ్వండి అంటారు, కానీ ఇది తెలియదు శాంతిధామంలో శాంతి ఉంటుంది అని. శాంతిధామం వేరు, సుఖధామం వేరు, ఇది కూడా మనుషులకు తెలియదు. శాంతిధామం ఎక్కడుంది? ఆకాశం మీద. సుఖధామం అంటే స్వర్గం. స్వర్గం ఎక్కడుందంటే అది కూడా ఆకాశం మీద అనేస్తారు. అంటే శాంతిధామమే ఆకాశం మీద ఉండే ఆత్మల ఇల్లే, అది కూడా స్వర్గం అని అనేసుకుంటున్నారు. స్వర్గం అన్న ప్రాణాలు నివసించే స్థానం అన్న స్వర్గమే అని. కానీ మనకు తెలిసింది కదా, శాంతిధామం వేరు, ఆత్మలు నివసించేవి ఇల్లు. సుఖధామం వేరు, మనం జన్మలో వచ్చి మన రాజ్యం చేస్తాం అక్కడ. సుఖధాम में बहुत थोड़े मनुष्य होते. సుఖధామలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. वो है ही पवित्र दुनिया, वहाँ शांति तो कोई मांगते नहीं. అక్కడ ఉండేదే పవిత్ర ప్రపంచం ఉంటుంది సుఖధామలో. అక్కడ ఎవరు కూడా శాంతి కావాలి అని అడగరు అని చెప్తున్నారు బాబా. కర్మతో వహా భీ కర్తే, పరంతు వహా అశాంతి నెయ్యి అవుతాయి. కర్మ అక్కడ కూడా చేస్తారు, కర్మేంద్రాల ద్వారా కర్మ చేయాల్సిందే కదా అక్కడ కూడా. కానీ ఎవరు కూడా ఎక్కడ అశాంతి అనేది ఉండదు. అశాంతి ఉంది, శాంతి ఇవ్వండి అని అడిగే అవసరం ఉండదు అక్కడ. జీవన్ ముక్తిధామ్ అథవా శాంతిధామ్ దోనో అలాగే. జీవన్ ముక్తిధామం అది సత్యయుగం, శాంతిధామం వేరు, పరంధామం. सतयुग में जीवात्मा को सुख भी है तो शांति भी है. ఎవరు హెల్దీ వెల్దీ రైతే సత్యుగంలో ఉన్నప్పుడు జీవాత్మ రూపంలో ఉంటాం మనం. సుఖం కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది.
ఎవరు హెల్దీగా ఉంటాం, నిరోగిగా, ఎవరు వెల్దీగా అంటే సంపదవంతులుగా ఉంటాము. अभी तुम जानते हो स्वर्ग किसको कहते हैं? दुनिया में ये भी किसको पता नहीं कि स्वर्ग क्या है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు స్వర్గం అని దేన్ని అంటారు. ప్రపంచంలో ఇది ఎవరికీ తెలియదు స్వర్గం అంటే ఏంటి అని. ये लक्ष्मी नारायण बच्चे हैं ना, इन बच्चों को भी सुख किसने दिया? कोई तो सुख देने वाला है ना. లక్ష్మీనారాయణలు కూడా పిల్లలే కదా. వాళ్ళు ఏమైనా భగవంతుడా, సర్వాత్మల తండ్రా? కాదు కదా. ఒక్కరు భగవంతుడు, మిగిలిన వాళ్ళందరూ పిల్లలు. ఆ పిల్లల లిస్టులో లక్ష్మీనారాయణలు కూడా పిల్లలే కదా. ఇస్ బచ్చకు బి సుఖ్ కిస్నే దియా? ఈ పిల్లలకు కూడా సుఖం ఇచ్చింది ఎవరు? తండ్రే కదా. కొయితో సుఖ్ దేనే వాళ్ళ ఆయన, ఎవరొకరు సుఖం ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా వారికి కూడా. ఇన్హోంకా ఫిర్ రాజ్ ఆనే వాలా హై, మళ్ళీ వాళ్ళ రాజ్యం వస్తుందంటారా లేదా? లక్ష్మీనారాయణ రాజ్యం. స్వర్గ జరూర్ ఫిర్ రిపీట్ హోగా, తప్పకుండా అది రిపీట్ అవుతుంది స్వర్గం, లక్ష్మీనారాయణ राज्य. स्वर्ग में जब होंगे तो वहाँ ऐसे नहीं कहेंगे कि नरक फिर से रिपीट करेंगे. స్వర్గంలో ఉన్నప్పుడు ఇప్పుడైతే మనకు తెలుస్తుంది స్వర్గం వస్తుంది కొద్ది రోజుల్లో, రిపీట్ అవుతుంది చరిత్ర అని. మీరు స్వర్గంలో వెళ్ళాక నరకం ఇప్పుడు రిపీట్ అవుతుందని తెలుస్తుందా? తెలీదు అక్కడ. అభి कहते పవిత్రత సుఖ శాంతికి నై దునియా ఫిర్ సే రిపీట్ హోగి. ఇప్పుడు సంగమయుగంలో మాత్రమే ఈ జ్ఞానం మనకు కలుగుతుంది. ఇప్పుడు కొద్ది రోజుల్లో పవిత్రత సుఖ శాంతితో ఉన్న కొత్త ప్రపంచం మళ్ళీ రిపీట్ అవుతుంది అని. ఏ తో పురాణి దునియా దుఃఖధామ్ హి, ఇన్కో ఐరనేజ్ కహా జాతా హై. పాత ప్రపంచం దుఃఖధామ, దీన్ని ఐరనేజ్, ఇనప యుగము అంటారు. నై దునియా భీ తో థీ నా, ఉన్కో స్వర్గ कहते हैं. ఒకప్పుడు ఇదే కొత్త ప్రపంచంగా కూడా ఉండేది కదా, స్వర్గము అంటారు దాన్ని. ये ज्ञान तुम्हारी बुद्धि में ठहरा हुआ है बराबर. हम फिर से देवी देवता बन रहे. तुम्हारे एम ऑब्जेक्ट ये है, हम फिर से स्वर्ग की बादशाही लेते हैं, बेहद के बाप से वर्षा जरूर पाएंगे. ఈ జ్ఞానం ఇప్పుడు మీ బుద్ధిలో నిలబడింది. మేమే దేవీ దేవతలుగా తయారైపోతున్నాము అని. మీ యొక్క లక్ష్యమే అది. ఇక్కడ ఏమని? దేవతలుగా తయారవ్వాలి, స్వర్గ రాజ్యాధికారం తీసుకోవటం మన లక్ష్యం. అనంతమైన బాబా నుండి వారసత్వం తప్పకుండా పొందుతాం కదా మనం, రాజ్యం యొక్క వారసత్వం. ఈ అచ్చరితి యాద్ కన్నా, హమ్ ఆత్మ వహా రేతి హై, ఫిర్ హమ్ యహా ఆయే పాట బజాని. ఇది చక్కగా గుర్తుండిపోవాలి బుద్ధిలో. ఆత్మ పరంధామలో నివసిస్తాం, ఇక్కడ పాత్ర పోషించడానికి వస్తున్నాం. अब स्मृति मिली है 84 जन्म कैसे लेते? बाप समझाते भी तुम ब्रह्म मुख వంశవలి బ్రాహ్మణం కో హై. 84 జన్మలు ఎలా తీసుకున్నా అని గుర్తొచ్చేసింది కదా అంతా మనకు. బాబా చెప్పేది కూడా ఈ విషయాలు బ్రహ్మ ముఖ వంశవలి బ్రాహ్మణులుగా అయిన వాళ్ళకు చెప్తున్నారు బాబా. ब्राह्मण बनने भी घर, प्रजापिता ब्रह्मा का बच्चा बनने भी घर, शिव बाबा से वर्षा कैसे लेंगे? ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివబాబాకు పిల్లలు కాకుండా, బ్రాహ్మణులు అవ్వకుండా శివబాబా నుండి వారసత్వం ఎలా తీసుకోగలరు? బాబాకు పిల్లలు అవ్వాల్సింది, బ్రాహ్మణులు అవ్వాలి, స్వర్గ వారసత్వం తీసుకోవాలి అంటే. ప్రజాపిత బ్రహ్మతో మషూర్ అయిన బ్రహ్మ ద్వారా నయి దునియాకి స్థాపన కర్తే. ప్రజాపిత బ్రహ్మ ప్రసిద్ధి చెందినవారు కదా, శాస్త్రాల్లో కూడా బ్రహ్మ పేరు ప్రసిద్ధి చెందింది. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ యొక్క స్థాపన చేస్తున్నారు శివ్ బాబా వచ్చి. तो नई दुनिया का राज्य भी जरूर उन्होंको मिला होगा. కొత్త ప్రపంచ యొక్క రాజ్యం తప్పకుండా వాళ్ళకి దొరికి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఎవరికి దొరికి ఉంటుంది? బ్రహ్మ మరియు ఎవరి ద్వారా స్థాపన చేస్తున్నారో వారికి కొత్త ప్రపంచ యొక్క రాజ్యం దొరుకుతుంది కదా, బ్రహ్మ మరియు బ్రాహ్మణులు. 5000 वर्ष पहले भी ब्रह्मा द्वारा विष्णुपुरी की स्थापना की थी, अब फिर रिपीट होगा. उसके लिए तुम तैयारी कर रहे हो. 5000 సంవత్సరాల పూర్వం కూడా బ్రహ్మ ద్వారానే విష్ణుపురి స్థాపన జరిగింది, ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. దానికోసం మీరు తయారీలు చేసుకుంటూ ఉన్నారు విష్ణుపురి స్థాపన కోసం. కై బచ్చే పూछते డ్రామా కో బడా మానే వ పురుషార్థ్ కో బడా మానే. కొంతమంది పిల్లలు అడుగుతారంట బాబాకు ప్రశ్న, డ్రామాని గొప్ప అని భావించాలా? డ్రామా గొప్పదా లేకపోతే పురుషార్థం గొప్పదా? ఏంటి గొప్ప చెప్పండి? డ్రామా గొప్ప, పురుషార్థం గొప్ప? డ్రామాలో లేకపోతే పురుషార్థం చేయలేరు కదా.
पुरुषार्थ बिगर प्रारब्ध समझाया जाता है। पुरुषार्थ तो जरूर करना ही है। पुरुषार्थ बिगर प्रारब्ध कैसे मिलेगी? पूरा पुरुषार्थ करना है। బాబా ఏం చెప్తారు? పురుషార్థం గొప్ప. పురుషార్థం అయితే తప్పకుండా చేయవలసిందే కదా. ఒకవేళ డ్రామా గొప్ప అయితే డ్రామా అని కూర్చుండిపోవాలి మనం. కానీ డ్రామా అని కూర్చోవద్దు. ప్రయత్నం, పురుషార్థం తప్పకుండా చెయ్యాలి. పురుషార్థం లేకుండా ప్రారంధం ఎలా తయారవుతుంది? పూర్తి పురుషార్థం చేయాలి, పూర్తి ప్రయత్నం, పూర్తి పట్టుదల పెట్టాలి. कोई अच्छी रीति पुरुषार्थ करते तो समझाया जाता है ड्रामा अनुसार इनका पुरुषार्थ अच्छा चलता है, पद भी अच्छा पाएंगे। उनका पुरुषार्थ बहुत तीव्र चलता है, फिर चलते चलते कोई का कम पद भी हो जाता है। ఎవరైనా మంచి పురుషార్థం చేసి ముందుకు వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది ఏంటి, డ్రామాలో వీళ్ళ పాత్ర ఇలా ఫిక్స్ అయి ఉంది, కల్పకల్పానికి కూడా మంచి పురుషార్థం నడుస్తుంది, వీళ్ళది పదవి కూడా మంచిది పొందుతారు అని అప్పుడు అర్థం అవుతుంది. పురుషార్థమే చేయకుండా ఏమి డ్రామా పాత్ర ఏంటనేది కూడా బయట పడదు కదా, ముందు పురుషార్థం చేస్తేనే. ఇలాగా ఎవరైతే పదవి మంచిది పొందేది ఉంది, మంచి పురుషార్థం చేస్తారు, తీవ్రంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది అలా వెళ్తూ వెళ్తూ కూడా మళ్ళీ తక్కువ పదవికి వచ్చేస్తూ ఉంటారంట, నడుస్తూ నడుస్తూ జ్ఞానంలో. ब्राह्मणियाँ जानती, ब्राह्मणियों के पास आने वाले भी जानते, फलाना बहुत अच्छा चलता था, आजकल आते नहीं. బ్రాహ్మణి అంటే అక్కేలు, టీచర్ అక్కేలకి తెలుస్తుంది. బ్రాహ్మణి అక్కేల దగ్గర వచ్చే స్టూడెంట్స్ అంటే క్లాస్కి వచ్చే పరివారం, వాళ్ళకు కూడా అర్థమైపోతుంది కదా, ఒకరిదొకరు చూసినప్పుడు అనిపిస్తుంది కదా, ఫలానా వాళ్ళు చాలా బాగా నడిచేవారు జ్ఞానంలోని, ఈ రోజుల్లో రావట్లేదు వాళ్ళు, అసలు ఏమైంది, వాళ్ళ స్థితి తగ్గిపోయినట్టుంది అని అర్థమైపోతుంది కదా, నష తగ్గినట్టుంది అని. कहते हैं हमारी बुद्धि में पता नहीं क्यों नहीं बैठता, बाबा को हम याद ही नहीं कर सकते. వాళ్ళు కూడా అంటారంట నడుస్తూ నడుస్తూ కొంతమంది, ఏమైపోయిందో తెలీదు, నా బుద్ధిలో జ్ఞానం కూర్చోవటం లేదు, బాబా స్మృతి కుదరటం లేదు, బాబా స్మృతి చేయలేకపోతున్నాను ఎందుకు అని అంటూ ఉంటారు. బస్ హమ్ నహీ చల్ సకేంగే బడి మంజిల్. కొంతమంది అయితే విసిగిపోతారు, నడుస్తూ నడుస్తూ జ్ఞానంలో స్థితి తగ్గిపోతే, నష తగ్గిపోతే, జ్ఞానం బుద్ధిలో కూర్చోదు, గుర్తుండదు, జ్ఞానం మీద ఇంట్రెస్ట్ ఉండదు, యోగం సరిగా కుదరదు, బాబా స్మృతి చెయ్యరు, ప్రేమగా బాబాతో మాట్లాడడం ఇవన్నీ చేయలేరు. అంటే ముందు కుదురుతూ ఉండేదే, తర్వాత కుదరకపోవటం, బస్ ఇంకా నేను నడవలేని జ్ఞానంలోని, నా స్థితి ఇలా డౌన్ అయిపోతూ ఉంది, నేను నడవలేను అని కొంతమంది ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. చాలా ఎత్తైన గమ్యం. వేసేసి లిఖ్ దేతే, ఇలా ఇలా ఉత్తరాలు రాస్తుంటారు కూడా అంట బాబా, బాబా ఇంకా నేను నడవలేను, నాకు యోగమే కుదరటం లేదు. మూల్ బాతే హీ నిర్వికారి బన్నా, వికారం కో చూడనా బడా ముష్కిల్ హై. ముఖ్యమైన విషయం ఏంటంటే నిర్వికారిగా తయారవ్వాలి కదా, యోగం కుదరాలి, నష ఎప్పుడు స్థిరంగా ఉండాలన్నా వికారాలను విడిచిపెట్టడం ఇది చాలా కష్టమైపోతుంది అని చెప్తున్నారు బాబా. మొన్న భగవాన్ బై క్లాస్ చేసినప్పుడు కూడా చెప్పారు కదా, యోగం నిరంతర యోగయుక్త స్థితికి ఆధారాలు ఏంటి, కుదరకపోవటానికి కారణాలు ఏంటి. బాబా ఇచ్చే శ్రీమతంలో ఏదైనా కానీ మనం ఉల్లంఘన చేస్తే పర్వాలేదులే అని దేనికైనా ఎక్స్క్యూజ్ ఇచ్చాము అంటే, అవకాశం ఇచ్చాము అంటే లూజ్గా నడవడానికి, తప్పకుండా అది బుద్ధి మీద చెంపదెబ్బ పడినట్టే అవుతుంది, మాయా చెంపదెబ్బ. యోగం కుదరదు అలాంటి వాళ్ళకి. అది ఎవరైనా కావచ్చు, మహారాజులు కావచ్చు, విద్యార్థి స్థాయిలో ఉన్నవాళ్ళు కావచ్చు, నిమిత్తమైన అక్కీలు కావచ్చు, సరెండర్ అయిన వాళ్ళు కావచ్చు. పురుషార్థమే కదా, అందరిది ఒకటే పురుషార్థం నడుస్తుంది. అందుకని ఇది గమనికి పెట్టుకోవాల్సిన విషయం. ఎక్కడైనా మనకి యోగం కుదరట్లేదు, జ్ఞానము అర్థం కావట్లేదు, బుద్ధిలో ప్రింట్ అవ్వట్లేదు అంటే వికర్మలు శ్రీమత ఉల్లంఘన ఎక్కడో జరుగుతుంది, లూజ్గా ఉంటుందా అనేది గమనించుకోండి. विकारों को छोड़ना बड़ा मुश्किल है, तुम जानते हैं ड्रामा अनुसार कल पहले मिसल इनकी ऐसी अवस्था चली आ रही. వికారాలను విడిచిపెట్టడంలో చాలా కష్టం అయిపోతుంది. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, డ్రామా అనుసారం కల్పపూర్వం మాదిరిగానే వీరి యొక్క స్థితి ఇలా నడుస్తూ వచ్చింది అనుకోవడం జరుగుతుంది ఎవరినైనా చూసినప్పుడు.
బాగా పురుషార్థం చేసి ముందుకెళ్ళిపోతే మంచి పదవి పొందేలాగా తయారైతే కూడా డ్రామా వీళ్ళది ఇలా ఉంది. ఎవరైనా ఇలా మళ్ళీ మధ్యలో వెనక్కి అయిపోతే యోగమే కుదరట్లేదు, వికారాలను వదలడమే కష్టం అని ఇలా తయారైతే కల్పపూర్వ మాదిరిగా వీళ్ళ అవస్థ ఇదే నడుస్తుంది అని అనుకోవడం జరుగుతుంది. అంటే ముందు పురుషార్థం, తర్వాత డ్రామా అర్థమవుతుంది మనకి. अच्छा मीठे मीठे से खिलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, इस बेहद के खेल को साक्षी हो देखना है। ఈ అనంతమైన ఆటను సాక్షిగా ఉంటూ చూడాలి. कोई से भी डरना नहीं है, ఎవరి నుండి కూడా భయపడకూడదు. निर्भय बनने के लिए मैं आत्मा हूँ, ये पाठ पक्का करना है. నిర్భయంగా తారడం కోసం నేను ఆత్మను అనే పాఠం పక్కా చేసుకోవాలి. బ్రహ్మ బాబా ఎలాగైతే ఆత్మను అనేది పక్కా చేసుకున్నారు, మొట్టమొదట బాబా పురుషార్థం అది చేశారు. నేను ఆత్మ, యశోద ఆత్మ. నిర్మల్ శాంతదాది పేరు పాలు అనే పేరు ఉండేది, పాలు ఆత్మ, నారాయణ ఆత్మ. బాబా అలా గోడల మీద కూడా రాసేసేవారు, కాగితాల మీద రాసేవారు ఆత్మ ఆత్మ ఆత్మ. రోజంతా కూడా లేవగానే నేను ఆత్మ, మీరు తయారవుతున్నారు కూడా నేను ఆత్మ గుర్తు చేసుకోండి, స్వమానంతో గుర్తు చేసుకోవడం. ఇప్పుడైతే ఇంకా రిఫైన్ పురుషార్థం బాబా మనకి ఇచ్చేసారు. అప్పట్లో స్వమానం అని పదం వాడేవారు కాదు ఆదిలో, ఇప్పుడైతే స్వమానాలు కూడా ఎన్ని అర్థమయ్యాయి. పాత వాళ్ళు మనకి రిఫైన్ చేసి మంతన చేసింది ఈజీగా మన ఎదురుగా పెట్టారు. ఉదయం లేవగానే మనకి ఏదో ఒక సోమానం బుద్ధిలో ఫిక్స్ అయిపోవాలి. నేను ఫలానా ఆత్మను పని చేస్తూ కూడా మధ్య మధ్యలో అది కనీసం దాని అనుభవాలు దాని మీద మంతన చేయలేకపోయినా ఆ టైటిల్ అయినా గుర్తు చేసుకుంటూ ఉండండి. ఉదాహరణకి ఈరోజు నేను తయారవుతూ ఒక సోమానం నా బుద్ధిలో వచ్చేస్తుంది, నేను పరమ పవిత్ర ఆత్మను, పరమ పూజ్య ఆత్మను నేను అని. రోజంతా మాట్లాడుతున్నా, ఫోన్లో వస్తున్నా, మధ్యలో మాట్లాడుతున్నా, ఏదైనా పని చేస్తున్నా అది గుర్తొచ్చేస్తూ ఉంటుంది. కూర్చొని వేరేగా పవిత్రాత్మ పూజ్యాత్మ నేనేంటి ఎలాగా మెంతనే చేసి రాసి పాయింట్స్ తీసి టైం లేకపోయినా కూడా కనీసం నేను పరమ పవిత్రాత్మను, నేను పరమ పూజ్యాత్మను, ఎన్నిసార్లు మనం అది గుర్తు తెచ్చేసుకుంటున్నాను, నేను ఇలాంటి ఆత్మను పని చేస్తూ కూడా అది రిపీట్ అయిపోతూ ఉండాలన్నమాట. ఖాళీ దొరికితే కూర్చొని ఒక పేజ్ నింపండి, లేదా 108 సార్లు అని పెట్టుకోండి, లేదా ఒక పేజ్ నింపాలని పెట్టుకోండి. ఏదైతే సుమానం ఏ రోజు మనకి ఏది టచ్ అయిందో బుద్ధిలో ఆ సుమానం పెట్టేసుకుంటాం, దాని మీద రాస్తాను. రాయండి సుమానం కూడా. రాయడమే కాకుండా పని చేస్తున్నప్పుడు మెయిన్ అది మధ్య మధ్యలో గుర్తు ఉండాలి అన్నమాట. అదే బాబా ఈరోజు చెప్తున్నారు, నేను ఆత్మను అనే పాఠం పక్కా చేసుకుంటే మీరు దేనికి ఏ పరిస్థితులకు కానీ ఏ వ్యక్తులకు కానీ భయపడే అవసరం ఉండదు అని చెప్తున్నారు బాబా. అలాగని మనం ర్యాష్గా నడవడం అని కాదు, భయం లేదని, వినయం విధేయతనే ఉంటాం, కానీ మనం భయపడిపోయే అవసరం ఉండదు. అంటే కుమిలిపోయే స్థితి ఉండదు మనలో, నిర్భయంగా ఉంటాం. మనం సాక్షిగా చూడగలం ప్రతి ఒక్కరి పాత్రను. రెండో पॉइंट सेकंड पॉइंट, अपनी जांच करके स्वयं की परीक्षा लेनी है कि कोई भी कर्मेंद्रिय चलामान तो नहीं होती हैं, काम विकार पर विजय पाई है, देही अभिमानी कहाँ तक बने हैं. మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ స్వయం యొక్క పరీక్ష తీసుకోవాలి. ఏ కర్మేంద్రియం నాలో, ఏ కర్మేంద్రియము చంచలం అవటం లేదు కదా, కామ వికారంపై నేను విజయం పొందేనా, ఎంతవరకు ఆత్మాభిమానిగా తయారయ్యాను,
అని మీలో మీరు పరీక్ష పెట్టుకుంటూ ఉండాలి, మీ పైన మీరు పరిశీలించుకోవాలి. वरदान कंबाइंड स्वरूप की स्मृति और पोजीशन के नशे द्वारा कल्प कल्प के अधिकारी भव। कंबाइंड स्वरूप की स्मृति और पोजीशन के नशे द्वारा कल्प कल्प के अधिकारी भव। कंबाइंड स्वरूप एक स्मृति, బాబాతో కంబైన్డ్గా ఉన్నాం కదా మనం. కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి మరియు పొజిషన్ యొక్క నశ. పొజిషన్ అంటే మన యొక్క హుందాతనం యొక్క నశ ద్వారా కల్పకల్పం అధికారిగా కండి. मैं और मेरा बाबा इस स्मृति में कंबाइंड रहो तथा ये श्रेष्ठ पोजीशन सदा स्मृति में रहे कि हम आज ब्राह्मण है, कल देवता बनेंगे. నేను మరియు నా బాబా ఈ స్మృతిలో కంబైన్డ్గా ఉండండి. నేను నా బాబా కంబైన్ అయిపోయింది కదా. తర్వాత శ్రేష్టమైన పొజిషన్, బాబాతో నేను కంబైన్డ్గా ఉన్నానని ఈ శ్రేష్టమైన పొజిషన్ సదా స్మృతిలో ఉంచుకోండి. ఈ శ్రేష్టమైన పొజిషన్ సదా స్మృతిలో ఉండాలి. నేను బ్రాహ్మణ ఈరోజు, రేపు దేవత కాబోతున్నాను. నేను నా బాబా కంబైన్డ్ రూపం గుర్తుంచుకోండి. మరి ఈ శ్రేష్ట పొజిషన్ సదా స్మృతిలో ఉంచుకోండి. ఈరోజు బ్రాహ్మణ నేను, రేపు దేవత అవుతున్నాను అని. हम सोहम का मंत्र सदा याद रहे तो इस नशे और खुशी में पुरानी दुनिया सहज भूल जाएगी. हम सोहम యొక్క మంత్రం సదా స్మృతిలో ఉన్నట్లయితే ఈ నశ మరియు ఖుషిలో పాత ప్రపంచం సహజంగా మర్చిపోతారు. సదా यही కుమారి रहेगी कि हम కల్ప కల్పకి అధికారి ఆత్మ है. సదా ఇదే నశ ఉంటున్నటువంటి వారిలో మేమే కల్పకల్పం యొక్క అధికారి ఆత్మలము అని. हम ही थे, हम ही हैं और हम ही कल्प कल्प होंगे. మేమే అలా ఉండేవాళ్ళము, అధికారి ఆత్మలుగా మేమే ఉన్నాము, మేమే కల్పకల్పము ఉంటాము అని నశ ఉంటుంది. అధికారి ఆత్మగా అనుభవం చేస్తారు. स्लोगन स्वयं का स्वयं ही टीचर बनो तो सर्व कमजोरियां स्वतः समाप्त हो जाएगी. స్వయానికి స్వయమే టీచర్గా తయారైనట్లయితే సర్వ బలహీనతలు స్వతహాగా సమాప్తి అయిపోతాయి. బాబా ఇచ్చే పాయింట్స్ బుద్ధి రూపి తీజోరీలో దాచిపెట్టుకోండి. టైం వచ్చినప్పుడు అవి తీసి మన సంస్కారానికి, మన మనస్సుకి, బుద్ధికి మనం మళ్ళీ అవి చెప్తూ ఉండాలి. ఇప్పుడు ఈ పరిస్థితిలో నువ్వు ఆలోచించవలసింది ఇలా కాదు, ఇలా ఆలోచించాలి. ఈ పరిస్థితిలో నువ్వు మాట్లాడాల్సింది ఇలా కాదు, ఇలా మాట్లాడాలి. నువ్వు ఇలా మాట్లాడితే అది కోపం అంటారు, నువ్వు ఇలా మాట్లాడితే అది శాంతిలోకి వస్తుంది. అదే మాట మనం ఏ చెప్పాలనుకున్నా అదే. కోపం రూపంలో కూడా చెప్పచ్చు, శాంతిగా కూడా చెప్పచ్చు. అదే మన మనస్సుకి మనం ట్రైనింగ్, మన సంస్కారానికి మనం చెప్పుకుంటూ ఉండాలి. మన పైన మనం టీచర్ అయి నేర్పించుకుంటూ ఉండాలి. అప్పుడేమవుతుంది, సర్వ బలహీనతలు స్వతహాగా సమాప్తి అయిపోతుంది. క్లాస్ వినేసాము, మనసు బుద్ధికి సంస్కారానికి వెళ్ళిపోయేవి, అవే మారిపోతాయి అనుకోకండి. మళ్ళీ మనం వాటిని బుద్ధిలో పెట్టుకొని మన మీద మనం టీచరే, మన మనస్సుకి, మన బుద్ధికి, మన సంస్కారానికి, మన కర్మేంద్రియాలకి మళ్ళీ టీచ్ చేస్తూ ఉండాలి. ఏం విన్నావు నువ్వు, బాబా ఏం చెప్పారు, అలాగా ఆలోచిస్తున్నావా నువ్వు, దానికి విరుద్ధంగా నడుస్తున్నావా అని ఒక్కొక్క ఇంద్రియంతో, ఒక్కొక్క సూక్ష్మ ఇంద్రియం, మనసుతో, బుద్ధితో, సంస్కారంతో అలా మాట్లాడుతూ మనం వాటికి నేర్పించాలి టీచర్ అయి. అప్పుడే మనలో ఉన్న బలహీనతలన్నీ సమాప్తి అవుతాయి స్వతహాగా అని చెప్తున్నారు బాబా. ఈరోజు దీదీలో ఉన్నటువంటి విశేషతలు, ముఖ్యమైన విశేషతలు. 9వ పాయింట్, శిక్ష దేనేకి अलौकिक విధి. దీదీలో శిక్షణ ఇచ్చే अलौकिक విధి ఎలా ఉండేది అంటే, దీదీ కభీ సునీ సునాయి ఏక్ तरफ की बातों के आधार पर निर्णय नहीं लेती. దీదీ ఎప్పుడు కూడా వినిపించే మాటల ఆధారంతో, చెప్పుడు మాటల ఆధారంతో ఒక పక్షాన నిర్ణయం తీసుకునేవారు కాదు. ఒకవైపు ఒక ఇద్దరు వ్యక్తుల మీద ఎవరైనా చెప్తారు, ఒకరి మీద ఒకరు చెప్తారు, ఆ చెప్పుడు మాటలు విని ఒకే వైపు అంటే పార్షియాలిటీ చూపించి నిర్ణయం తీసుకునేవారు కాదు.
अगर कोई किसी की कंप्लेन करता तो उसी समय उनके सामने उसे भी बुलाकर फैसला करती और जिसे जो शिक्षा देनी होती उसे स्पष्ट शब्दों में दे देती. ఒకవేళ ఎవరైనా వచ్చి ఎవరి మీదైనా కంప్లైంట్ చెప్పారనుకోండి, ఆ రెండో వ్యక్తిని కూడా అదే టైంలో పిలిపించి ఇద్దరి చేత మాటలు మాట్లాడిస్తారు. ఇద్దరిది ఏది రైట్ అనేది, ఇద్దరి విషయాలు కూడా చెప్పించి అప్పుడు అదే టైంలో నిర్ణయం తీసుకుంటారు, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని. ఎవరికైతే శిక్షణ ఇవ్వాలో నేర్పించాలో ఆ ఇద్దరిలోని వాళ్ళకి శిక్షణ ఇస్తారు. స్పష్టమైన మాటల్లో తెలియచేస్తారు వాళ్ళకి ఏది శిక్షణ ఇవ్వాలో అది. అలా ఉండేవారు దీది. సఖీ స్నేహమే నంబర్ 1. సఖీ రూపంలో స్నేహం ఇవ్వడంలో నంబర్ 1గా ఉండేవారు దీది. దీది సభీకో సఖీ స్నేహ దేకర్ బాబాకా బనా దేతి. దీది అందరికీ సఖీగా స్నేహం ఇస్తూ బాబా వారిగా తయారు చేసేసేవారు. ఉన్సే సఖీ స్నేహమే జ్ఞానికి గెరి గెరి రూహి ఆన్ కరితే. సఖీ రూపంలో స్నేహం ఇస్తూ జ్ఞానం యొక్క లోతైన ఆత్మిక సంభాషణ చేసేవారు. दीदी कहती सहेली नहीं बनाना, सखी बनाना. सहेलियाँ आपस में परिचिंतन करेगी, सखियाँ ज्ञान की चिटचट करेगी. दीदी అనేవారంట సహేలిగా కాకండి, ఫ్రెండ్ అంటే స్నేహితురాలు కాకండి, సఖి కాకండి. స్నేహితురాలు అంటే ఏంటి తెలుసా? ఫ్రెండ్స్ అంటే పరచింతన కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ సఖి కావడం అంటే ఏంటో తెలుసా? ఒకరినొకరు మంచి మార్గం వైపు తీసుకెళ్లేలాగా సపోర్ట్గా ఉండడాన్ని సఖి కావడం అంటారు. అంటే జ్ఞానం యొక్క సంభాషణ చేస్తూ ఉంటారు వాళ్ళు, సఖి సంబంధంగానే ఉంటే. 11 విశేషత సదా నిర్భయ నిడర్ और నిశ్చింత్. సదా నిర్భయంగా, నిడర్గా మరి నిశ్చింతగా ఉండేవారు దీది. దీది కభీ కిసి బాత్ మే భయభీత్ నహీ హోతీ. దీది ఎప్పుడు ఏ విషయంలో భయభీత చెందేవారు కాదు. బాబాకి శక్తియో మీ ఉన్కా అటూట్ విశ్వాస్ థా. బాబా శక్తుల పైన తెగని విశ్వాసం ఉండేది దీదికి. నిశ్చయ అట్టల్తా, ఇస్లియే సదా నిర్భయ రహి. నిశ్చయం స్థిరంగా ఉండేది, అందుకే సదా నిర్భయంగా ఉండేవారు దీది. యజ్ఞ के सामने कैसी भी परिस्थिति आई उसमें सदा निश्चिंत रहे. कभी क्यों क्या का प्रश्न नहीं किया, सदा प्रसन्नचित्त रहे. యజ్ఞం ఎదురుగా ఎలాంటి పరిస్థితులు వచ్చాయో కానీ వాటిలో కూడా సదా నిశ్చింతగా ఉండి చూపించారు. ఎప్పుడు ఎందుకు ఏంటనే ప్రశ్నల్లోకి రాలేదు దీది. సదా ప్రసన్న చిత్తంగా ఉండేవారు. కభీ ఉన్కే చేరే పర్ చింతకి చిహ్న దికాయి నీది. ఎప్పుడు ఆమె ముఖం పైన చింత యొక్క చిహ్నాలు కనిపించేవి కాదు. ఇటువంటి పరిస్థితులు ఉన్న యజ్ఞంలోని. 12వ పాయింట్ సచ్చాయి సఫాయికి ప్రతిమూర్తి. సత్యత స్వచ్ఛత యొక్క ప్రతిమూర్తిగా ఉండేవారు దీది. दीदी को सच्चाई अति प्रिय थी. अगर कोई अपनी गलतियां सच्चे दिल से महसूस कर लेता तो उसे क्षमा कर देती और आगे बढ़ने की प्रेरणा देती. దీదికి సత్యత అనే గుణము అతి ప్రియముగా ఉండేది. ఒకవేళ ఎవరైనా పొరపాటు చేసిన సత్యమైన హృదయంతో రియలైజ్ అయ్యారనుకోండి, పశ్చాత్తాపం చెందారనుకోండి, వాళ్ళని క్షమించేసేవారు. తర్వాత ఇంకా ముందుకెళ్ళడానికి ప్రేరణ ఇచ్చేవారు దీది. ఆ పందర్ బాహర్ స్వచ్ఛ సాఫ్తి. దీది లోపల బయట కూడా స్వచ్ఛంగా సాఫ్గా ఉండేవారు. ఆప్కి కథని और करनी సదా సమాన్ రహి. దీది చెప్పటము మరియు చేయడం సదా సమానంగా ఉండేవి. जो दूसरों को कहती वो पहले खुद करके दिखाती. ఏదైతే ఇతరులకు చెప్పేవారో అది ముందు స్వయం చేసి చూపించేవారు దీది. అచ్చా, ఈరోజు బాబా మురళి ముఖ్యంగా ఏం చెప్తున్నారు? మీ చింతన మీరు చేసుకోండి. ఎందుకంటే డ్రామా అనుసారం ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారు. ఇతరుల చింతన మీరు చేయకండి, దానివలన వాళ్ళకి లాభం లేదు, మీరు పొందాల్సింది మీది పోతుంది ప్రాప్తి. అందుకు నేనేం చేయాలి, నేనేం మార్చుకోవాలి, నేనెలా నడుచుకోవాలి, ఇది మన చింతన మనం చేసుకోవాలి. ఇతరుల విషయాల్లో ఇంటర్ఫేర్ కావద్దు, సాక్షిగా చూడండి. దానికోసం ఆత్మ పట్టం పక్కా చేసుకోండి. త్రికాలదర్శి అవడం వలన ఈ ఆట రహస్యాలన్నీ మన బుద్ధిలో వచ్చి చివరిగా 84 జన్మలు పూర్తయి బాబా ఎదురుగా చేరుకునే ఇంటికి వెళ్తాం, మళ్ళీ సుఖధామానికి వచ్చేస్తాం. ఇవి బుద్ధిలో రావడం వలన మనకు నష కలుగుతుంది, ఖుషి. దీన్నే త్రికాలదర్శి స్థితి అని కూడా చెప్తారు.
ఇంకా కర్మేంద్రియాల పైన చెకింగ్ పెట్టుకోండి అంటున్నారు బాబా. చంచలం కావటం లేదు కదా, కామ వికారాన్ని జయించగలుగుతున్నామా, ఆత్మాభిమాని స్థితి ఎంత ఉంటుంది, ఇది చెకింగ్ ఇప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. బాబాతో కంబైన్డ్ స్వరూపం. రెండవది, నేను బ్రాహ్మణ, ఉన్నతమైన బ్రాహ్మణుణ్ణి, కాబోయే దేవతననే పొజిషన్. ఈ రెండింటి నష ద్వారా కల్పకల్పయిక అధికారిగా కండి. స్వయానికి స్వయమే టీచర్ అయినట్లయితే సర్వ బలహీనతలు స్వతహాగా సమాప్తి అయిపోతాయి, సమాప్తి చేసుకోగలం మనం. అచ్చా, ఓం శాంతి. परिचित